ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్ ట్రేడింగ్ లో ఎలా ఉంటుంది అండ్ ఎలా యూస్ చేస్తారు వాళ్ళైతే చెప్తాను. సో ఇది యూస్ చేసే వాళ్ళు మెయిన్ గా యూస్ చేసేది ట్రెండ్ లైన్స్, క్యాండిల్ స్టిక్స్, చార్ట్ ప్యాటర్న్స్ అండ్ నెంబర్ 4 సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్స్ అండ్ నెంబర్ 5 బ్రేక్అవుట్స్. ఈ 5 అయితే వీళ్ళు మెయిన్ గా యూస్ చేస్తుంటారు. సో ఫస్ట్ మార్కెట్ ఏ డైరెక్షన్ లో వెళ్తుందో వీళ్ళైతే చూసుకుంటారు. చూసుకున్న తర్వాత ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మార్కెట్ మళ్ళీ ఎప్పుడైతే ఆ ట్రెండ్ లైన్ టచ్ చేస్తుందో అక్కడ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటారు. అండ్ నెంబర్ 2 క్యాండిల్ స్టిక్స్. సో ఈచ్ క్యాండిల్ అనేది బయర్ని సెల్లర్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో ఆ క్యాండిల్ స్టిక్ ప్రాపర్టీని బట్టి ఎవరు స్ట్రాంగ్ ఉన్నారో చూసి ఆ డైరెక్షన్లో అయితే వీళ్ళు బయర్ సెల్ అనేది తీసుకుంటూ ఉంటారు. అండ్ నెంబర్ 3 వచ్చినప్పుడు చార్ట్ ప్యాటర్న్. మార్కెట్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది ఫామ్ చేస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్స్ని బట్టి వీళ్ళైతే ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ ప్లాన్ చేసుకుంటారు. అండ్ నెంబర్ 4 వచ్చేటప్పటికి మెయిన్ ఇంపార్టెన్స్ సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్స్. సో మార్కెట్ ఎప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్స్ని క్రియేట్ చేస్తూనే ఉంటుంది. మార్కెట్ ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ రివర్సల్ అవుతున్నప్పుడు మనం ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ ప్లాన్ చేసుకుంటాం. అండ్ నెంబర్ 5 బ్రేక్అవుట్స్. ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్స్ని మార్కెట్ రెస్పెక్ట్ చేయకుండా దాన్ని దాటి వెళ్తున్నప్పుడు ఫాస్ట్గా ఇక్కడైతే ఎంట్రీస్ తీసుకుంటూ ఉంటారు. ట్రేడింగ్లో ఏ కాన్సెప్ట్ కూడా 100% అసలు వర్క్ అవ్వదు. సో ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. మీ మైండ్ సెట్ సెట్ అవుతుందంటేనే ఆ కాన్సెప్ట్ని అయితే మీరు ఫాలో అవ్వండి. అండ్ ఎవ్రీ డీటెయిల్ ఎవ్రీ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ చేశాను. లింక్ అయితే బయలు ఉంటుంది, చెక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను మీ ర్యాప్ ప్రియో.